5 నెలల 6 నెలల కాంగ్రెస్ పరిపాలనలో నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా వాళ్ళు ఇచ్చిన హామీల పరంగా సుఖంగా గుండె మీద చేసుకొని నిమ్మలంగా ఉన్నారా? అయితే ఒకటే వాటిలో చెప్పాలి, ఉన్నారా లేదా? విధాన నిర్ణయం ఏదైనా జరిగితే ఆ విధాన నిర్ణయం మీద అభిప్రాయం చెప్పవచ్చు. ఇప్పటి వరకు విధాన నిర్ణయం జరగలేదు కదా. 5 నెలలు అయ్యింది. వాళ్ళు ఏదైనా అమల్లోకి వచ్చారా? రాలేదన్నప్పుడు మన అభిప్రాయం చెప్పడానికి ఏముంటుంది? ఉచిత బస్సు తీసుకొచ్చినాము అని అంటున్నారు. ఉచిత బస్సు ఓకే, వాళ్ళు ఉచిత బస్సు వలన దాని వలన ఎఫెక్ట్ ఇంకొక సమాజానికి ఒక నిర్ణయం వలన సమాజాన్ని మీద ఎఫెక్ట్ పడాలి కదా. ఏదైనా పడినప్పుడు మనకు అర్థమవుతుంది. ఉచిత బస్సు అనేది మహిళలకి ఇచ్చారు, మహిళలు ప్రయాణం చేస్తున్నారు, దానివల్ల నీకో నాకు నష్టం లేదుగా. కనుక దాని అభిప్రాయం చెప్పడానికి ఏముంటుంది? వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో ఆయన ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తే దాని మంచి చెడులు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ 5 నెలల కాలంలో వెంట ఎలక్షన్స్ రావటము, తర్వాత వాళ్ళు సర్దుకోవటము, వీటి చుట్టే వాళ్ళకు సంబంధించినటువంటివి ఉన్నాయి. అయితే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది 7వ గ్యారంటీ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను అధికారంలో ఆయన చాలా సందర్భాల్లో ప్రజాస్వామిక తెలంగాణ దొరల తెలంగాణ ఉన్నది కనుక నేను వస్తే ప్రజాస్వామిక తెలంగాణ అవుతుంది అన్నాడు. మరి ఆయన ప్రజాస్వామిక తెలంగాణ ప్రాంతంలో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. అదేవిధంగా పేద ప్రజల ఇళ్ళ స్థలాల కోసం వరంగల్ జిల్లాలో పోరాటం చేసినటువంటి సిపిఐ-సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పడేశారు. కనుక ఇట్లా చూస్తే ప్రజాస్వామ్యం అనేది చెప్పినంత ఈజీ కాదు. ప్రజాస్వామ్యాన్ని అమలు చేయటం అనేది అది ఒక విలువగా ఉండాలి. ఆ విలువ ఇంకా ఎంత బాగా అమలు చేస్తారనేది మనం చూద్దాం, మరో సందర్భంలో మాట్లాడుకుందాం. రైట్. రేవంత్ రెడ్డి గారు గత ప్రచారంలో కావచ్చు, లేకపోతే కొన్ని పార్టీ మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే కొన్ని సమావేశాల్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే బూతులు ఎక్కువ మాట్లాడినటువంటి సందర్భం. లాగులు ఇప్పుతాము, తొండలు ఇడుస్తాము, తొక్కి చంపుతాము, బొంద పెడతాము. మీరు ఒక ప్రొఫెసర్గా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషేనా అంటే మీరేం చెప్తారు? నేను ఖచ్చితంగా ఇది సరైంది కాదంటాను. తెలంగాణ సమాజంలో సంస్కారవంతమైన రాజకీయాలు నడిపిన ఒక లెగసీ ఉంది. ఏదైనా సరే సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా, విధానపరమైన చర్చలు చేసుకున్న రాజకీయ నాయకులు మన తెలంగాణ సమాజం నుంచి ఎదిగారు. పెద్ద నాయకులు 1952 మొదటి లోక్సభ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు. అదేవిధంగా మన తెలంగాణ సమాజంలో ప్రజా ఉద్యమాలు జరిగాయి. ఈ ప్రజా ఉద్యమాలు జరగటం మూలంగా ప్రజల్లో సంస్కారాన్ని, యూత్లో సంస్కారాన్ని, రాజకీయ నాయకులు కూడా సంస్కారాన్ని ఇచ్చారు. ఒక నక్సలైట్ ఉద్యమం కావచ్చు, ఒక దళిత ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఏ ఉద్యమం అయినా సరే మనిషిలో పరిపక్వతను తీసుకొస్తుంది, చైతన్యాన్ని తీసుకొస్తుంది, దాని వలన ఎదుటి మనిషిని అర్థం చేసుకునేది తీసుకొస్తుంది. కనుక అట్లాంటి స్థితిలో గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, రాజకీయ నాయకులైనా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయినా లేదా ఇతర నాయకులైనా వాళ్ళు సంభాషించే సంవాదంలో వాళ్ళు ఉపయోగిస్తున్న భాష పట్ల ఒక తెలుగు టీచర్గా నాకు చాలా భిన్నాభిప్రాయం ఉన్నది. మీరు మాట్లాడే విషయం, నేను మాట్లాడే విషయం కొన్ని లక్షల మందిలోకి వెళ్తుంది కావచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రి మాట్లాడే విషయం కోట్ల మందిలోకి వెళ్తుంది, దేశవ్యాప్తంగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమనుకుంటారంటే, ఓహో తెలంగాణలో ఈ భాష మాట్లాడతారా అనుకుంటారు. 4 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సంస్కారంగా మాట్లాడాలి. అట్లా మాట్లాడకుండా విధానాల మీద చర్చ చేయండి. మీరు ఎప్పుడు బూతుల్లోకి వెళ్తారంటే, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడైనా అధికార పక్ష నాయకుడైనా బూతుల్ని ఎప్పుడు ఆశ్రయిస్తారు, తప్పుడు పదాలను ఎప్పుడు ఆశ్రయిస్తారు అని అంటే, మీ దగ్గర మాట్లాడడానికి సరుకు లేనప్పుడు, మాట్లాడడానికి విషయం లేనప్పుడు, విషయం ఉన్నా కూడా ప్రజలకి ఇది తెలియకుండా ఉండాలి, ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీ ఇద్దరి మధ్యన ఏకత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి తప్పుడు చర్చలను ముందుకు ఇద్దరు ఒకటే అంటారా? ఒకవేళ కొన్ని సందర్భాల్లో అధికార పక్షం ప్రతిపక్షం ఒకటయ్యి కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. ప్రజల్ని తప్పుదారి పట్టించి అసలు విషయం మీద చర్చ జరగదు. అప్పుడు అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని తీసుకొస్తారు. తెలంగాణలో తండ్రి, తల్లి, 2 పిల్లలు ఒక దగ్గర ఇంట్లో కూర్చున్నారు అనుకోండి. ఇప్పటికి కూడా నేను అనుకోవడం, ఒక సినిమా వస్తే కొద్దిగా 1-2 బూతులు ఉండే సినిమా వస్తే ఆ 4 కూర్చొని సినిమా చూసే పరిస్థితి తెలంగాణలో లేదు, కుటుంబాల్లో లేదు. ఒక తండ్రి తల్లిని పక్కన పెట్టుకొని ఒక పిల్లవాడు బూతులు మాట్లాడే పరిస్థితి తెలంగాణ కుటుంబాల్లో లేదు. ఇక్కడ ఈ కుటుంబాల్లో, ఈ సంస్కారంలో, ఈ సంప్రదాయంలో లేనటువంటి భాషను మీరెందుకు తీసుకొస్తున్నారని నేను అడిగేది. కనుక రాజకీయ నాయకత్వం అనేది ఎప్పుడైనా సమాజాన్ని సక్రమమైన పద్ధతిలో నడిపించాలి.
ఒక రావి నారాయణ రెడ్డి లాగా, ఒక మగ్దుమ్ మొయిద్దీన్ లాగా, ఒక పుచ్చలపల్లి సుందరయ్య లాగా, ఒక చంద్ర రాజేశ్వరరావు లాగా, ఒక కొండపల్లి సీతారామయ్య లాగా, ఇట్లాంటి లెగసీ ఒక చారు మజుందార్ లాగా, కరిమేల నాగిరెడ్డి లాగా వస్తారంటారా అట్లాంటి వాళ్ళు? అయితే ఈ రాజకీయ నాయకత్వం అనేది ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం, ఇప్పుడు మనము ఒక సంధి కాలంలో ఉన్నాం. మొత్తం దేశం అంతా కూడా సంధి కాలంలో. అంటే 1990కి ముందు ఒక జనరేషన్, ఆనాటి ఉద్యమాల ప్రభావంతో 90 వరకు సమాజం ఉండింది. 90 నుంచి ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ వచ్చిన కాలం. ఈ గ్లోబలైజేషన్ ఎరాలో ఉన్నటువంటి మనం అందరం. ఓకే. ఈ గ్లోబలైజేషన్ ఎరా అంతమై ఇంకో కొత్త సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది మారుతుంది అనేది నాకు ఒక ఆశ ఉంది. మీకు ఆశ ఉంది అని అంటారు. రైట్, ఓకే సార్. మీరు తెలంగాణ ప్రజలకు కావచ్చు, అణగారిన వర్గాలకు కావచ్చు, ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ తెలంగాణ సమాజం ఇంతకుముందే చెప్పినట్లు చైతన్యవంతమైన సమాజం, ఎదుటి మనిషి కోసం ఆలోచించే సమాజం, తన గురించి తాను కాకుండా పక్కవాడి గురించి ఆలోచించే, నిజాంకు వ్యతిరేకంగా, భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి ఇంకా వెనక్కి వెళితే సమ్మక్క సారక్క ఇద్దరు స్త్రీలు ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా నిలబడి హోరావరి పోరాటం చేసి యుద్ధంలో ఒరిగిపోయారు. ఓడిపోయిన చరిత్ర ఉండొచ్చు ఇక్కడి ప్రజలకు, కానీ పారిపోయిన చరిత్ర లేదు. ఓటమి కూడా యుద్ధంలో హోరావరిగా పోరాడుతూ మరణమైన వీరమరణమైన చెందారు, ఓడైన పోయారు, కానీ పారిపోని చరిత్ర కలిగినటువంటి తెలంగాణ, పోరాటం చేసే తెలంగాణ మొత్తం భారతదేశానికి ఇది ఒక నమూనా. ఓకే. ఆ నమూనాగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ చైతన్యాన్ని అట్లే ప్రదర్శించి ఈ రాష్ట్రాన్ని పాలించే పాలకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యల మీద పనిచేయాలి. ప్రజల సమస్యలని ప్రతిపక్షంలో నీవెందుకున్నావు అంటే మా సమస్యల మీద కొట్లాడు అని చెప్పి నీకు ఇన్ని సీట్లు ఇచ్చి నేను ప్రతిపక్షంలోకి పంపించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించు అని చెప్పి నీకు అధికారాన్ని, మంచి విధాన నిర్ణయాలు తీసుకొని చెయ్యి అని చెప్పి అధికారం నీకు ఇచ్చారు. కనుక ఈ రాష్ట్రం బాగుపడే విధాన నిర్ణయాలు చెయ్యని సందర్భంలో అధికార పక్షం మీద, ప్రతిపక్షం సరిగ్గా తన పాత్ర నిర్వహించినప్పుడు ప్రతిపక్షం మీద ప్రజలు, పౌర సమాజం ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఇది ఒకటి. రెండవది, తెలంగాణ సమాజంలో నేను ఎన్నడూ విననటువంటి ఒక మాట, ఏ గ్రామాల్లోకి వెళ్ళినా, నేను విస్తృతంగా గ్రామాల్లోకి వెళ్తూ వింటూ ఉన్నా. ఏమిటి అంటే మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం, ఈ మూడు ఏరులై పారుతూ ఉన్నాయి. ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్రికా దేశాలు నాశనం చేసినట్లు, లేదా కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో యూత్ను నాశనం చేసినట్లు, ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, బాంబే లాంటి చోట్ల నాశనం చేసినట్లు, తెలంగాణ సమాజాన్ని కూడా పాలక వర్గాలే కావలసుకొని ఈ సమాజాన్ని ఇంజెక్ట్ చేసి నాశనం చేయాలి. అంటే పోరాడే తత్వం లేకుండా, ప్రశ్నించే తత్వం లేకుండా బానిసలుగా మారిపోయేటట్లు ఈ సమాజాన్ని మార్చాలని పాలకులు అనుకుంటున్నారు. పాలకులు దీన్ని నిరోధించలేరు, మనం నిరోధించగలం. సమాజం అనుకుంటే నిరోధించగలం తెలంగాణ సమాజం. అందుకే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ యువతరానికి నేను ఒక అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా. అప్పీల్ ఏమిటంటే, యువతరమా నవతరమా ఇదే అదును కదలి రమ్ము, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలి, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే అని కవి యువతరం మీద ఎంతో ఆశతో నమ్మకం పెట్టుకున్నారు. ఈ దేశానికి కళ్ళు కాళ్ళు నీవే అన్నాడు. తెలంగాణకి కళ్ళు కాళ్ళు నీవే. 60% యువతరం ఉన్నది దేశ జనాభాలో. తెలంగాణలో కూడా అంతే కదా. 4 కోట్ల మందిలో 60% అంటే మేజర్ పార్ట్ యూత్దే.